ఒక ప్రశ్న అడుగుతున్నారు. నేను ఉద్యోగ నిమిత్తము ఒక హోటల్లో ఉంటున్నాను. ఆ హోటల్లో ఉండి నేను మాల అనేది ధరించవచ్చా అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే మాల తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు మరియు షరతులు అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పుదారి అనేది మనము పట్టించలేము. ఎందుకంటే మనము మాల ఎందుకు తీసుకుంటున్నాము మరియు దీక్ష ఎందుకు చేస్తున్నాము అనే దాని యొక్క మొత్తం ఉద్దేశము, పవిత్రత ఇది చాలా కోల్పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ లక్ష్యానికి చేరుకోవడానికి, మీకు సహాయం చేయడానికి సాక్షాత్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష అనేది చాలా ముఖ్యం. అంటే మీరు లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ధర్మశాస్త్ర అయ్యప్ప వారి యొక్క నియమాలు, నిబంధనలు, షరతులు వాటికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే స్వామి వారి యొక్క మాలకి ఒక విధి విధానము, స్వామి వారికి అనుగ్రహాన్ని మీరు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీక్షా పర్యంత కాలంలో మీరు ఎక్కువ కాలం మీరు హోటల్స్ లో ఉండడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి మీరు దగ్గరలో ఉంటే దేవాలయంలో బస చేయడం కానీ, దేవాలయం నిద్రించడం కానీ, దేవాలయంలో పెట్టేటువంటి సాత్విక భోజనాన్ని తినడం కానీ, అలాంటి స్వామిల ఎవరైనా సరే వారి దగ్గర మీరు నిద్ర చేయడం కానీ చాలా మంచిది. కాబట్టి ఏదైనా ఆలయంలో మీ దీక్షను మీరు పరిపూర్ణంగా చేయండి. హోటల్స్ లాంటి దాంట్లో మీరు ఉండకపోవడం అనేది చాలా మంచిది. స్వామియే శరణమయ్యప్ప.